అంటే మినిస్టర్ గారికి నువ్వు రైట్ హ్యాండ్లా ఉంటావు కదా, పైగా ఇప్పుడు ఎలక్షన్స్ టైం. నీ అవసరం ఈ టైంలో మినిస్టర్ గారికి ఉంటుందనే నేను అడిగాను. అన్నకు కూడా మొత్తం విషయం చెప్పాను మేడం. మరి వెళ్ళమన్నారా? వెళ్ళమన్నాడు. అన్నకి నేను హ్యాపీగా ఉండడమే ముఖ్యం. చిచ్చి, ఏం మనిషో ఏంటో. ఎవరు? ఇంకెవరు? మా విక్రమ్ సారే. ఏమైంది మంజు? ఏం లేదులేండి మేడం, ఏదేదో చెప్తుంటారు. అసలు ఫ్యామిలీ అంటేనే పట్టదు. సిఐ గారు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, దానికి నా మీద సీరియస్ అవుతున్నా. మీరిక్కడ ఏంటి? ట్రాన్స్ఫర్ అయితే మనం వెళ్ళిపోతాం కదా, ఆ విషయం మేడంకి చెప్దామని వచ్చాను. మీసారి ఈరోజు నీ మీద కోప్పడ్డారన్నమాట. లైట్ తీసుకో మంజు. ఏం లైట్ తీసుకోవాలి మేడం? ఆయనకి ఫ్యామిలీ ఉంటే అలా బిహేవ్ చేసేవారే కాదు. ఈ మాట ఆయనతో అన్నాను కూడా. యూనిఫామ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన అయితే అది తప్పితే జీవితమే లేదు అన్నట్టుగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అతను అలాగే ప్రవర్తిస్తాడు. నాకంతా అయోమయంగా ఉంది విక్రమ్. అమ్మాయిలు నేర్పించే బ్యాచ్లో నా తమ్ముడు ఎందుకున్నాడు? నాకు అదే అర్థం కాలేదు. నేను వాళ్ళని పట్టుకుందామని వెళ్ళేసరికి మీ తమ్ముడు కూడా అక్కడున్నాడు. వాడు అలాంటివాడు కాదు, నీకు తెలుసు కదా. కానీ ఆ అమ్మాయిలు ఇచ్చిన కంప్లైంట్లో మీ తమ్ముడు పేరు కూడా ఇచ్చారు కిరణ్మయి. వాడంటే పడని వాళ్ళు నా తమ్ముడి పేరుని ఆ కంప్లైంట్లో రాశారేమో. అయినా నేనేంటో నీకు తెలిసినప్పుడు నా తమ్ముడి గురించి కూడా నీకు అర్థమయ్యి ఉండాలి కదా విక్రమ్. వాణ్ణి అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది. అంటే నన్ను తప్పు చేయమని చెప్తున్నావా? అదిగో నీ కోపం వచ్చేస్తూనే ఉంది. నీతో వచ్చిన బాధే అది. నీ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది అంటే నాకు అర్థం కాలేదు. మనం కలిసి తిరిగాం, కలిసున్నాం, ఒకరంటే ఒకరం అర్థం చేసుకున్నాం. నా ఫ్యామిలీ ఏంటో తెలిసిన నువ్వు నా తమ్ముడు తప్పు చేశాడు అంటే నమ్మకుండా ఉండాల్సింది. అది నేను చెప్పే ఉద్దేశం. ఇప్పుడు మాత్రం ఏమవుతుంది? నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? అనుమానంతో అరెస్ట్ చేశాం. కోర్టుకు వెళ్తే తను నిరపరాధి అని అర్థమవుతుంది కదా. నన్ను నమ్ము, నీ తమ్ముడికేం కాదు కిరణ్మయి. నువ్వు నా పెయిన్ అర్థం చేసుకోవడం లేదు విక్రమ్. వాడు చదువులో టాపర్, వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. అలాంటివాడు నలుగురు ఆడపిల్లల్ని అల్లరి చేశాడు అంటే నువ్వు నమ్మి వాడిని అరెస్ట్ చేసావు చూడు, అది నాకు బాధేస్తోంది. అతను చేశాడా లేదా అని ఆలోచించే సిచ్యువేషన్ లేదక్కడ. డోంట్ వరీ అబౌట్ దిస్ మ్యాటర్. నీకు అర్థమవుతోందా? వాడు చదువుకునే స్టూడెంట్. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి నేరస్తుడిగా అనుమానించి తీసుకొచ్చినా వాడి లైఫ్ ప్రమాదంలో పడ్డట్టే. అది నీకు తెలుసు కదా. మళ్ళీ కాలేజీలో వాడు తలెత్తుకొని తిరగలడా? మనం చాలా కాలం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. తనువులు వేరైనా మనసులు రెండు కాదు ఒకటే అనే నమ్మకంతో నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకొని ఈ ఒక్క విషయంలో నువ్వు నీ డ్యూటీని కాస్త పక్కకు పెట్టి వాడు నీ మనిషి అనే ఆలోచనతో వాడి పేరుని ఎఫ్ఐఆర్లో రాయకుండా వదిలే. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మన ఇద్దరి రిలేషన్షిప్ని అడ్డం పెట్టుకుని నువ్విలా మాట్లాడుతున్నావా? రిలేషన్షిప్ని అడ్డం పెట్టుకుని కాదు విక్రమ్, వాడక్కగా నిన్ను అడుగుతున్నాను. సారీ, నేను ఆ పని చేయలేను. నీ తమ్ముడి మీద నీకు అంత నమ్మకం ఉంటే కోర్టులో సబ్మిట్ చేశాక అతను నిరపరాధి అని నిరూపించు. ఇప్పుడు మాత్రం నా డ్యూటీ నేను చేశాను. విక్రమ్, నీతో మాట్లాడుతుంటే నా మనసు బరువెక్కుతోంది. నేను ఎవరితో అయితే లైఫ్లో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నానో అతనేనా నాతో ఇలా మాట్లాడుతోంది అని అనిపిస్తోంది. నేనేదో నిన్ను తప్పు చేయమన్నట్టుగా మాట్లాడుతున్నావు. నా తమ్ముడు అలాంటివాడు కాదు. ఈ ఇన్సిడెంట్ నా తమ్ముడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వాడు ఆగం అవుతాడు అనే భయంతో నేను నీకు చెప్పుకుంటున్నాను. తెలిసిన నువ్వే వాడిని అరెస్ట్ చేశావంటే నా ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది విక్రమ్. ప్లీజ్, వాడు నా తమ్ముడు. చూడు కిరణ్మయి, నువ్వు చెప్పింది నాకు అర్థం అవుతుంది. నువ్వు నీ తమ్ముడు అని అంటున్నావు కదా, ఆ ప్లేస్లో నా తమ్ముడైనా సరే నేను ఇదే చేస్తాను.
మేడం ఏం ఆలోచిస్తున్నారు మేడం? అబ్, ఏమీ లేదు. నువ్వు మీ సిఐ గారి గురించి చెప్పావు కదా, కొంతమందికి డ్యూటీనే ఫస్ట్, తర్వాతే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. మా సార్ దగ్గర సెకండ్ థాట్ అంటూ ఏమీ లేదు. టోటల్గా డ్యూటీనే. కొంతమంది అలాగే ఉంటారు మంజు. నువ్వు చెప్తుంటే నాకు ఏదో విషయం గుర్తుకొచ్చింది. సరే గాని ఆ విషయం గురించి మీరింకేం ఆలోచించకండి. మీ ఇద్దరు ఇక నుంచి హ్యాపీగా ఉండండి. అలాగే మేడం. వెళ్ళొస్తాం మేడం. మ్మ్. సిఐ గారి విషయం వస్తే మేడం చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకో నేను చెప్పాను కదా మంజు, పాస్ట్లో వాళ్ళిద్దరికీ ఏదో ఉండుంటుంది. ఎందుకంటే విక్రమ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అని నేను చేసిన ఎంక్వైరీలో కిరణ్మయి మేడం పేరు కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. యా, వెళ్దాం పద. నన్న సత్య, మినిస్టర్ గారు డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే ఆయన మనుషుల్ని డబ్బుని పట్టుకున్నారంట కదా? మినిస్టర్ గారు డబ్బులు పట్టుకున్నారంటే నువ్వేంటి నన్ను తినేసేలా చూస్తున్నావు? మాట్లాడవేంట్రా? మినిస్టర్ గారి డబ్బుల్ని మనుషుల్ని పట్టుకున్నట్టు నీకు తెలిసిందా లేదా? తెలిసిందమ్మా, నాకు కూడా బాధగానే ఉంది. విషయం తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతిలో ఆర్డర్లే సత్య. ఇప్పుడు డబ్బు లేకపోతే మినిస్టర్ గారు గెలుస్తారా? ఆ డబ్బంతా పోలీస్ వాళ్ళకేనా? అవును, ఆ డబ్బులన్నీ పోలీస్ వాళ్లే తీసుకుంటారు. అందుకే మీ పోలీసుల్ని నమ్మనే నమ్మకూడదు. మొదట్లో పోలీసులంటే గౌరవం ఉండేది, కానీ నిన్ను చూశాకే ఆ ఉద్యోగంలో ఎవ్వరిని చూసినా అసహ్యం వేస్తోంది. మీరు అనుకుంటున్నట్టు ఏమీ ఉండదు అత్తయ్య గారు. అది సరే, మరి ఆ డబ్బు మినిస్టర్దే అయితే ఆ డబ్బు నాదే అని మినిస్టర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు కదా? అవునరా సత్య, కోట్ల రూపాయలు కదా. మనం ఏదైనా వస్తువులు పోతేనే కంప్లైంట్ ఇస్తాం. మరి మినిస్టర్ గారు పోలీసుల దగ్గరికెళ్ళి ఆ డబ్బంతా నాదేనని వెళ్ళి తీసుకుని రావచ్చు కదా? అమ్మా, ఆ డబ్బు గురించి టాపిక్ ఏం వద్దు, వదిలేయ్. అంతా అన్న చూసుకుంటాడు. ఏరా, ఎందుకు వద్దంటున్నావు? ఆ మనీ బ్లాక్ మనీ, అంటే లెక్క పత్రం లేని డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు. పేదల నోర్లు కొట్టి, వాళ్ళ కడుపు కొట్టి, ఎన్నికలు రాగానే వాళ్లకు తెలియకుండా వాళ్ళ డబ్బునే వాళ్ళకి పంచుతారు. అలాంటి డబ్బన్నమాట అది.